కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా వారిచ్చిన హామీలకు దిక్కులేదు. ఎన్నికలకు ముందు దుప్పుతూరు గ్రామ ప్రజలను ఆదుకుంటామని, వారి డిమాండ్లు పరిష్కరిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు మర్చిపోయారు. బ్రాండిక్స్ సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కై గ్రామంలో భారీ ప్రహరీ గోడ నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన నిలిచింది వైఎస్ఆర్సీపీ. చలో దుప్పుతూరు పేరుతో గ్రామంలో పర్యటించారు ఆ పార్టీ నేతలు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామానికి చెందిన ప్రజలు పరిశ్రమల కోసం తమ భూములను త్యాగం చేశారు. భూములు ఇచ్చిన సమయంలో జరిగిన ఒప్పందం మేరకు తమకు R&R ప్యాకేజీ ఇచ్చిన తర్వాతనే గ్రామంలో ప్రహరీ గోడ నిర్మించాలని వారు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. తమ గ్రామాన్ని వేరొక చోటకు మార్చిన తర్వాతనే బ్రాండిక్స్ సంస్థ వారు గ్రామంలో పనులు చేసుకోవచ్చని స్థానికులు పదే పదే స్పష్టం చేశారు. ఇంటికొక ఉద్యోగంతో పాటు వేరే ప్రాంతంలోకి గ్రామాన్ని తరలించిన తర్వాతనే గ్రామానికి ప్రహరీ నిర్మాణం చేపట్టాలని అంటున్నారు. అయినా బ్రాండిక్స్ సంస్థ వారు వారి ఆవేదన డిమాండ్లను పట్టించుకోలేదు. ప్రహరీ గోడను కట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో దుప్పుతూరు గ్రామ ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలబడింది. దుప్పుతూరు గ్రామ ప్రజలకు పరిహారం అందించిన తర్వాత బ్రాండిక్స్ సంస్థ వారు నిర్మాణం చేపట్టేలా చూడాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. పరిహారం అందించకుండా గోడ నిర్మాణం చేపడితే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఇక్కడ ప్రహరీ గోడ నిర్మాణం జరపలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాండిక్స్ అధినేత దొరస్వామి నాయుడు రెచ్చిపోతున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రహరీ గోడ నిర్మాణానికి సిద్ధమయ్యారని, ఇది సమంజసం కాదని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. వైఎస్ జగన్ దిశానిర్దేశం మేరకే తాము గ్రామంలో పర్యటించామని అన్నారు. పోలీసులు గ్రామస్తులపై తప్పుడు కేసులు పెడితే వైఎస్ జగన్ అధికారంలో వచ్చిన తర్వాత వాటిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. మీరు ఇప్పుడు వడ్లు కడతారో లేకపోతే ఇంకోటి కట్టుకుంటారో ఏం కట్టుకుంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంగా మీ ద్వారా ప్రభుత్వానికి, యాజమాన్యానికి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ న్యాయం జరిగేంత వరకు ఇక్కడ తట్ట మట్టి కూడా వేయడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటగా తెలియజేస్తా ఉన్నాం. సరే, కేసులు పెడతారు, పెట్టనివ్వండి. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద ఉన్నటువంటి ప్రతి కేసుని తొలగించేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. ఏదో ఆ రోజు ఉన్నటువంటి పరిశ్రమ మీకు న్యాయం చేసి రేపు పరిశ్రమలకి ఏమన్నా అవసరం వస్తే మీకు న్యాయం జరిగిన తర్వాతే మిమ్మల్ని ఇక్కడి నుంచి తరలించేటువంటి కార్యక్రమం చేస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. దుప్పుతూరు ప్రజలను ఆదుకుంటామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి నేతలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు. బ్రాండిక్స్ అధినేత దొరైస్వామి చౌదరితో కుమ్మక్కైన కూటమి నేతలు గ్రామస్తులను మోసం చేయడానికి సిద్ధమయ్యారు. వారికి ఎటువంటి పరిహారం ఇవ్వకుండానే గ్రామంలో ప్రహరీ గోడ నిర్మాణానికి సిద్ధమయ్యారు. కూటమి నేతలు చేసిన మోసాన్ని స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అధికార బలంతో మహిళలపై పోలీసులు సాగించిన దమన కాండను ఖండించారు. తమ హక్కుల కోసం పోరాటం చేసిన మహిళలను పోలీసులు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.